రాజేష్ అన్న పెళ్లిలో కడతారు తాళి రాజేష్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. ఓకే 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 ఓకే. మళ్ళేమో కథలు పడుతున్నాడేంది వీడు? కాకరకాయ ఉంటది చేదు. రాజేశ్వరులకు జిందో రాదు. ఓకే 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 ఓకే. యాడ దొరికింది సంతరా ఇదే? ఏంది మీరు రచ్చ అసలు? రచ్చమ్మా రచ్చ. కాబోయే మంత్రి గారు ఇక్కడ మంత్రగాని లెక్కున్నాడు. ఈడు మంత్రి ఏంది? అక్క గివ్ సస్పెక్ట్ అండ్ టేక్ సస్పెక్ట్. సస్పెక్ట్ కాదది, రెస్పెక్ట్. ఓ అయినా మంత్రి పదం అంటే మార్కెట్ లో దొరికేది అనుకుంటున్నారా? మీకు మీరే డిసైడ్ అవుతున్నారు. మార్కెట్ లో దొరకదని మాకు కూడా తెలుసు, అందుకే గెలిచి పదవి తీసుకుంటా. గెలిచా? నీకే పాటోలు రా సీట్ ఇచ్చేది. మార్కెట్ లకు కొత్త పార్టీ వచ్చిందట, మా ఫ్రెండ్ గారు ఆల్రెడీ జాయిన్ అయిందట కూడా, అందుకే నేను కూడా జాయిన్ అయిదాం అనుకుంటున్నా. కొత్త పాట? ఏం పార్టీ అది అసలు? సిజేపీ. సిజేపీయా? అంటే కొంపదీసి నువ్వు అనేది కాక్రోచ్ జనతా పార్టీ? నీకు కూడా తెలుసా ఆ పార్టీ గురించి? అంటే ఇప్పుడు నువ్వు ఆ పార్టీలో చేరి దన్న పెద్ద లీడర్ అయిదాం అనుకుంటున్నావా? అయితే తాతాస్తు నీ నోటి సెలవా అయితే మంచిదే కదా. మినిస్టర్ కాదు కదా, వాళ్ళింట్లో డస్టర్ కూడా కాలేవు నువ్వు. ఏందమ్మా అంత మాట అనేసావా? కాబోయే మంత్రి గారిని పట్టుకోనా? మరి అసలు ఆ పార్టీ ఉంటే కదా ఆడు మంత్రి అయ్యేతందుకు. పార్టీ లేదా? అది రిజిస్టర్ పార్టీ కాదు, కొత్తగా ఇన్స్టాగ్రామ్ లో క్రియేట్ చేసింది గంతే. ఏంది వాణి నువ్వు అనేది? అభిజిత్ దీప్కే అనేట ఆయన ఇన్స్టాగ్రామ్ లా కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరు మీద జంజీలు నిరుద్యోగుల కోసమే ఈ పార్టీ అనుకుంటా ఒక పేజీ క్రియేట్ చేసిండు. అంటే నిజం పార్టీ కాదా ఇది? కాదు, ఈ పేజీ పెట్టిన కొన్నొద్దులనే 1,00,00,000 కంటే ఎక్కువ మంది ఫాలో కొట్టిరట పేజీని. ఆయన ఇదే పేరు మీద వెబ్సైట్ పెట్టి పార్టీల షరీక గాండరంగానే జంజీలు నిరుద్యోగులు చాలా మంది జాయిన్ అవుతుర్రట. ఇంకా మా పార్టీ మేనిఫెస్టో అనుకుంటా ఏ వీడియోలు కూడా కొన్ని పెట్టిర్రు. నేను ఇంకా నిజం పార్టీ ఏమో చెప్పున పోయి జాయిన్ అయిదాం అనుకున్నా. గందుకే మరి ఏదైనా పురాగా తెలుసుకోరా గాడిది అని మొత్తుకునేది నేను. ఇక ఈ ఉత్తుత్త పార్టీకి కొందరు లీడర్లు కూడా లైక్ కొట్టేసరికి ఇంకింత వైరల్ అయి కూర్చున్నది. ఇదంతా కామెడీ కింద లెక్కేసేటోళ్ళు కొందరు, టైం పాస్ కు చేరేటోళ్ళు కొందరైతే అంత ఈజీగా తీసి పడేకండి దీన్ని, ఇదంతా యూత్ ఫ్రస్ట్రేషన్ అని ఇంకొందరు అంటున్నారు. ఏమో పటు ఎవల ఫ్రస్ట్రేషన్ అయినా నాకైతే మంత్రి పదవి రాదు కదా. ఒకవేళ నిజాం పార్టీ అయినా రాదు నీకు. మరి లేకుంటే నువ్వు చేరంగానే అచ్చిండయ్యా మోతెవరని నెత్తిన కిరీటం పెడతారు అనుకున్నావా? నడవండి. మంకీనంటారు తెలుగులో కోతి, మంకీనంటారు తెలుగులో కోతి. పోయింది మా రాజేశన్న ఇచ్చతే. దేనికి ఎగరానో తెలియదా మీకు?